హాయ్ గాయ్స్, నేను మీ ప్రియా వెంకి. ఈరోజు మేము షిరిడి వెళ్తున్నామండి. సో 3 days ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి చూసామనేది వీడియోలో చూసేద్దాం రండి. మా ట్రైన్ వచ్చేసి 10 o'clock అండి. వైజాగ్ నుంచి ప్రతి వీక్ కూడా లక్షవారం పూట ఉంటుందండి షిరిడీకి ట్రైన్. సో ఆ ట్రైన్ డైరెక్ట్గా షిరిడీలో రీచ్ అవుతామన్నమాట. సో ఆ ట్రైన్కే మేము స్టార్ట్ అయ్యాం, లక్షవారం స్టార్ట్ అయ్యాం. మేము వచ్చేసి అనకాపల్లి స్టేషన్లో ఎక్కామండి. సో ఇదేనండి మా ట్రైన్ వచ్చేసింది. మేము 3 families స్టార్ట్ అయ్యామండి. ఆఫ్టర్నూన్కి రాజమండ్రి రీచ్ అయ్యామండి. ఫ్రైడే మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 11 అయ్యిందండి. మేము నగరసోల్లో దిగేసాం. నగరసోల్ నుంచి సాయినగర్ షిరిడీకి వెహికల్ ఒప్పుకొని వెళ్ళామండి. సో నగరసోల్కి మేము రీచ్ అయ్యామండి. అప్రాక్సిమేట్లీగా 11 అయ్యింది. నగరసోల్ నుంచి ట్రైన్లో వెళ్తే 2 hours 3 hours జర్నీ ఉంటుందండి. అదే నగరసోల్లో దిగేసి వెహికల్ ఒప్పుకొని వెళ్తే 1 hourలో షిరిడీకి రీచ్ అయిపోతామండి. సో మేము అయితే నగరసోల్లో దిగేసామండి. ఇదంతా నగరసోల్ స్టేషన్ అండి. ఇక్కడ నుంచి వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ వెహికల్ వాళ్ళతో మాట్లాడుకోవడండి పర్ హెడ్ ఇంత అని. మేమైతే పర్సన్ 250 చొప్పున 6 members-కి 1500 పే చేసామండి. సో మేమైతే స్టార్ట్ అయ్యామండి నగరసోల్ నుంచి. ఇది నగరసోల్ రైల్వే స్టేషన్ అండి. సో కార్ ఎక్కిన తర్వాత మా పిల్లలు సెల్ఫీ తీసుకున్నారండి. మేమైతే షిరిడీకి స్టార్ట్ అయ్యామండి. షిరిడీలో ఉండడానికి స్టేయింగ్కి హోటల్స్ అవి ఉన్నాయండి, పర్లేదు, చాలానే ఉన్నాయి. సత్రాలు కూడా ఉన్నాయి. సాయి భక్తి నివాసం అని, షిరిడి సాయి సత్రాలని చాలానే ఉన్నాయండి. మేమైతే వాసవి భవన్కి వెళ్ళామండి. సో ఇదేనండి మేము స్టే చేసింది. శ్రీ వాసవి గంగా గోదావరి నిత్య అన్నదాన సేవా సంఘం అండి. ఇక్కడ రూమ్స్ అవి చాలా నీట్గానే ఉన్నాయండి. మార్నింగ్ ఫుడ్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ఇక్కడే ఉంటుందండి. మనకి కావాలంటే ఏసీ ఆర్ నాన్ ఏసీ కూడా ఉందండి. ఇక్కడ పర్ డే 1000 రూపీస్ తీసుకున్నారండి వాళ్ళు. సో రూమ్ మెయింటెనెన్స్ అవి నీట్గా ఉన్నాయండి. మేము రూమ్కి వచ్చేసి షిరిడీలో ఏంటంటే ఎలా వచ్చామో అలా వెళ్ళి ధూళ దర్శనం చేసుకుంటారంటండి. మాకు వచ్చేసరికి లేట్ అవ్వడం వల్ల మేము వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసి షిరిడి సాయినాథ్ని దర్శించుకుని స్టార్ట్ అయ్యామండి మేము. మేమున్న హోటల్ నుంచి షిరిడి సాయి మందిరానికి వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గరేనండి. వెహికల్స్ ఉన్నాయి. మేము నడిచైతే వచ్చేసామండి. బయట పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చేసి మేము నెక్స్ట్ సినీ సింగనాపూర్ బయలుదేరామండి వెహికల్లో. మా దర్శనం అయ్యేసరి అప్రాక్సిమేట్లీ 4:30 అలా అయ్యిందండి. సో మేమైతే వెహికల్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా పర్ హెడ్ 200 తీసుకున్నారండి. ఈ ప్లేస్ ఏంటంటే చెరుకు రసం అమ్ముతారంటండి. సో ఆన్ ద వే అంతా ఇలానే ఉన్నాయి. చాలా బాగున్నాయి పిక్స్ తీసుకోవడానికి అయితే. మేము ఫైనల్ అయితే రీచ్ అయిపోయామండి శని సంగనాపూర్. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ శనీశ్వరుడు స్వయంభుగా వెలిసారంటండి. పురాణాల ప్రకారం ఒక గొర్రెల కాపరి కలలో ఈ స్వామివారు కనిపించి ఇక్కడ స్వయంభుగా వెలిసారని చెప్పారంటండి. దానికి ఆ గొర్రెల కాపరి వారు ఆలయం ఏమైనా నిర్మించాలని అడగగా స్వామివారు నాకు ఎటువంటి ఆలయం కట్టించవద్దు అని చెప్పారంటండి. శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకి నీడ అని, తనకి ఎటువంటి గుడి అవసరం లేదు అని, తను బయట ఉండటానికి ఇష్టపడతానని చెప్పారంటండి. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారంలో తైలాభిషేకం చేయమని ఆయనకి చెప్పారంటండి. స్వామివారు మీ ఊరికి బందిపోట్ల నుంచి కానీ దొంగల నుంచి కానీ ఎటువంటి భయం ఉండదని మాట ఇచ్చారంటండి ఆ గొల్లెర కాపరి వారికి. సో ఇదేనండి టెంపుల్. మేము లోపలికి వెళ్తున్నాం అన్నమాట. గుడి అయితే చాలా విశాలంగా ఉందండి. లోపల ఎల్ఈడి టీవీ పెద్ద స్క్రీన్ పెట్టి స్వామివారి పూజలు ఎలా చేస్తున్నారో చూపిస్తున్నారండి లైవ్. బయట షాప్స్ దగ్గర తైలం అమ్ముతున్నారండి. సో ఆ తైలము నువ్వులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారండి స్వామివారి వేయడానికి. ఇదేనండి స్వయంభూ వెలిసిన శనీశ్వర దేవుడు. స్వామివారికి ఏంటంటే ఓన్లీ మగవాళ్ళే తైలం అది వేస్తారండి, మిగతా వాళ్ళు కిందన వేయాలి. ఇది ప్రసాదం కౌంటారు. ఇది నవగ్రహాలు ఉండేదండి. ఇక్కడ ఈ స్వామివారే ఊరిని మొత్తాన్ని కాపలాగా ఉంటారని చెప్పారంటండి. ఇవి బయట షాప్స్ ఇవన్నీ. సో రిటర్న్ అయ్యామండి మేము షిరిడీకి. మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ షిరిడీ వచ్చేసరికి 10:30 అలా అయ్యిందండి. సో మార్నింగ్ ఏం చూడడానికి టైం సరిపోలేదని చెప్పి ఈవినింగ్ మళ్ళీ అన్నీ చూసామండి. చాలా షాపింగ్స్ అవి ఉన్నాయండి. స్వామివారికి లోపలికి ఎంట్రీ లేదు, ఫోన్స్ అవి. సో బయట నుంచి పిక్ తీసాను అలాగా.
సో మేము మళ్ళీ రూమ్కి రీచ్ అయ్యేసరికి 12 అయిపోయిందండి. అన్నీ చూసుకొని అలా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళామండి మేమైతే. బాబా టెంపుల్‌లో ఏంటంటే ఫోన్స్ ఎలో లేవు. సో బయటే ఫోన్స్ పెట్టేయాలి. ఫోన్‌కి ₹5 చొప్పున ఉందండి. స్లిప్పర్స్‌కి అయితే ఫ్రీయే. కౌంటర్స్ ఉన్నాయి ఎక్కడంటే అక్కడే. సో మనం పెట్టుకోవడానికి కూడా అవైలబుల్ ఉంది. శనీశ్వరుని గుడిలో డైరెక్ట్‌గా స్వామివారికి అభిషేకం చేయడానికి 500 అంటండి. షిరిడీలో ఏంటంటే సాయిబాబాకి ముందుగా ఆన్లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చండి. హారతికి అయితే 400, నార్మల్‌గా 200 ఫ్రీ దర్శనాలు కూడా ఉన్నాయండి. సో డే 1 మేము ఇలా కంప్లీట్ చేసామండి షిరిడీలో. మా రూమ్‌కి మేము వెళ్ళడానికి వెళ్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.